బీసీ సర్టిఫికెట్ల కోసం జనం పడిగాపులు, సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం, ప్రతిపక్ష సభ్యులతో కలిసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలి, అదే బంగారు తెలంగాణకు ముందడుగన్న విద్యాసాగర్ రావు. కట్టిన బ్రిడ్జి కూల్చేస్తామన్న బీఆర్ఎస్ లీడర్, జమ్మికుంటలో ఓట్ల కోసం కొత్త ఎత్తుగడ. పశువుల పాకలో ఫైర్ స్టేషన్ నిర్వహణ, కనీస వసతులు లేక సిబ్బంది అవస్థలు. నాగర్ కర్నూలు జిల్లాలో బీసీ బంధు పథకానికి దరఖాస్తుల వెలువ కొనసాగుతోంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తప్పనిసరి కావడంతో నాగర్ కర్నూలు, బిజినేపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో బారులు తీరారు జనం. ఒకేసారి ఎక్కువ దరఖాస్తులు రావడంతో తహసీల్దార్ ఆన్లైన్ సైట్ పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్కూల్, కాలేజీల్లో చేరేందుకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు విద్యార్థులు. ఇదే అదునుగా మీ సేవా కేంద్రాలు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. దానికి రూపాయి ఏం చేయాలంటే తెచ్చినాం సార్, నాది పాత సర్టిఫికేట్ ఇచ్చినాం, కొత్త సర్టిఫికేట్ ఇచ్చాం, దాన్ని చూసి చేయండి సార్ అంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు సార్. ఇది మా పరిస్థితి. తిప్పుకుంటున్నారు కానీ మాకు డబ్బుల ఆశపడి రాలేదు. ఇన్కమ్ క్యాస్ట్ కోసం అమ్మాయిని ఏం చేయనీకే, ఆధార్ మార్వనికి అంతే. 4 రోజుల నుంచి తిరుగుతున్నాం, శనివారం నుంచి తిరుగుతున్నాం. ఇప్పటికైతే ఎవరు చేస్తున్నారు. మా పిస్తనానికి ఉప్పర్ సంఘానికి మేము 3 రోజుల మండలానికి తిరుగుతున్నాము. మా లింగసానిపేలే కూరలో తిరుగుతున్నాము. ప్రతి ఒక్క ఊరు వీళ్ళకు బతుకు పట్టించుకుంటలేడు మండలం దగ్గర. ఇక్కడ మనకు సరిపోయేటటువంటి సిబ్బంది లేకపోవడం వల్ల జాప్యం అవుతుంది. కరెంటు ప్రాబ్లం, నెట్ ప్రాబ్లంతో పాటు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. అదేవిధంగా ఎలక్షన్కు సంబంధించినటువంటి లేదా ఇతరత్ర వర్కులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వీటిల్లో జాప్యం అవుతున్నటువంటి మాట వాస్తవం. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేయాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు జనం. బీసీ లోన్ కోసం సర్టిఫికెట్లు తీసుకోవడానికి వస్తే సర్వర్ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజులుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లోన్ దరఖాస్తు గడువు పొడిగించాలంటున్నారు జనం. ఇంటికాడ మాకు రాత్రి 7 గంటలకు వస్తామన్నాడు. రాత్రి 12 దాకా ఇక్కడ ఉన్నాము. నైట్ అందరం 20 మంది ఉన్నాము. నైట్ రాలే, అందరు ఫోన్లకి వెళ్ళి ఫోన్ కొడితే చిచ్చా పెట్టుకోండు. మరి ఇదేంది? మరి పైసలు ఉన్నోనికే ఇస్తాడా? మా పోతే పైసలు లేవు మాతాడా, ఇవ్వకపోతే సభగా పోతాం. ఒకటే పని మాకు, ఒకటే పైసలు ఉన్నోనికే చేస్తావా లేకపోతే చెయ్యవా? దాసు, నువ్వు నిన్న 7 గంటలకు వస్తాను, ఎందుకు ఫోన్ చిచ్చా పెట్టుకొని మెమరీ కార్డు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయినావు? ఎంఆర్ఓ సాబ్ నీకు ఇచ్చినట మెమరీ కార్డు తీసుకొని ఇంటికాడ కొడుతున్నాను ఫోన్ చిచ్చా పెట్టుకొని. నువ్వు మా కొడతావా కొట్టవా? ఏంది పరిస్థితి ఇది? ఇంకా అడుగుతున్నా, గట్టిగా అడుగుతున్నా, నిలదీసి. ఇప్పుడు లోపలికి వస్తే బయట నూకి పెడుతున్నారు అందరూ. ఈ 1,00,000 రూపాయలు సచ్చేది మాకు ఏంది పరిస్థితులు? ఏంది మాకు ఇది ఏందన్న పరిస్థితులు? నిన్న మనం పట్టుకున్న ఫోన్ల మీద నడిపిస్తాడు పైసలు. మరి పైసలు అన్న అట్లాంటి ఇస్తాం, పైసలు ఇస్తాం. మరి మాకు పని కావాలి, అయితే కాదా మీతో? జగిత్యాల జిల్లాలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం జనం మీ సేవా సెంటర్ల వద్ద క్యూ కట్టారు. వారం రోజులవుతున్నా సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ వెలుగటూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట అప్లైదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ సేవ పోర్టల్ పనిచేయకపోవడంతో ధృవపత్రాలు ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు. బీసీలోని అప్లై కోసం ఇంకా 3 రోజులే గడువు ఉండగా గడువులోగా సర్టిఫికెట్లు అందే పరిస్థితి లేదని అప్లైదారులు అంటున్నారు. ఇప్పటి వరకు 1,600 మంది దరఖాస్తు చేయగా మరో 1000 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. క్యాస్ట్ గురించి అప్లై చేసిన 3 రోజులే వస్తలేదు. అసలు దాని గురించే అసలు ఏది అడిగితే ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తారు. 3 రోజులు అవుతారు. 3 రోజులు అప్లై చేసి వచ్చి అడిగితే అసలు మేము అప్లై చేసే టైం వరకు 20 తారీఖు అయితే మాకు రావు. అసలు అట్లా చేస్తే ఇంకా చేసుకుంటూ పోతారు. కానీ ఇవి వచ్చి దీని గురించి అడిగితే అసలు ఇస్తలేరు. మాది అడిగితే ఇస్తలేరు. అధికారులు అంటే ఆయన ఉన్నాడు, ఒక్క ఉన్నాడు, కానీ వేరే సార్లు నుంచి 5 డేస్ అవుతుంది. ఇప్పటికి ఈరోజు రమ్మన్నారు, ఈరోజు వస్తే మళ్ళీ ఇంకా 3 డేస్ అంటారు. ఈ 3 డేస్ లోపు ఇది కంప్లీట్ అయిపోతుంది.
ఇస్తలేరు. అది 3 days టైం పడుతుంది. సర్వర్ ఓపెన్ అయితే లేదు, టైం పడుతుందమ్మా. ఇన్కమ్ క్యాస్ట్ దాని గురించి క్యాస్ట్కు వేరే వాళ్ళది ఎవరిదైనా మన ప్రూఫ్ పెడితేనే అది సిగ్నేచర్ పెడతాం అన్న. దాని గురించి అట్లా 300 పెట్టి నోటరీ వేసుకొచ్చినాం. నిన్నైతే ఇవాళ రమ్మన్నారు. ఇవాళ అయితే సర్వర్ పనిచేస్తూనే అంటున్నారు. ఎన్ని రోజులు తిరుగుడు ఇట్లా ఈ ఇబ్బందులు ఏంది. అది బీసీ లోన్కి అప్లై చేసినాం. తిరుగుడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు 9 మంది కౌన్సిలర్లు. ఖానాపూర్ మున్సిపల్లో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 కాంగ్రెస్, 1 బీజేపీ కౌన్సిలర్ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. నిధుల దుర్వినియోగం, అభివృద్ధి జరగడం లేదని అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందించారు కౌన్సిలర్లు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మేము ఎన్నిసార్లు కానీ కాల్ చేసినా కానీ ఆయన మాకు అస్సలు రెస్పాన్స్ అన్నదే ఇవ్వడు. ఏది చేసినా కానీ మాకు ప్రజలు మాపై ఒత్తిడి తేవడంతో మేము ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం కాకుండా ఇష్టానుసారంగా ఇండ్ల పర్మిషన్లు కానీ అక్రమ లేఅవుట్లు కానీ ఏదైతే మోటివేషన్లు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు పాటల కట్టంగా మొరబెట్టుకున్న వాళ్ళు ఒంటెత్తి పొగడకు పోయి ఖానాపూర్ను మొత్తానికి మోసపూరితంగా చేయడం జరిగింది. మొన్నటికి మొన్న చూస్తూ ఉంటే రోడ్డు వెడల పనులు కానీ ఇంకా డంపింగ్ యార్డ్ కానీ మొన్న చిన్న కాలికే ట్రంటోరియం కానీ మొత్తం శిథిలావస్థ కూలిపోయినాయి. దాదాపు 20 కిలోమీటర్ 20 కిలోమీటర్ రోడ్లు దాదాపు 5 నెలలు నడుస్తూ ఉంటే మా ఖానాపూర్లో టౌన్లో 2 కిలోమీటర్ రోడ్లు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అందుకే మేము విసుగుపోయి ఏదైతే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఒంటెత్తి పోకడకు పోయి మొత్తానికి అస్తవ్యస్తం చేయడం కారణంగా అందరము ముక్కుముడిగా 9 మంది కౌన్సిలర్లు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ తొలగించేసి అవిశ్వాసం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సాదార్మాడ్ ఆనకట్ట మరమ్మతులు నాశకంగా ఉన్నాయని ఆందోళనకు దిగారు రైతులు. ఇసుకకు బదులు రోడ్డుపై వేసే దొడ్డు మొరం, చెట్ల కంచెకు వాడే సలాకను ఆనకట్ట ఫ్లోరింగ్, ప్లాస్టిక్ వాడారని ఆరోపించారు. గేట్ వాల్ పెట్టడం కోసం వాడే పైపులు పగిలిపోయిన, విరిగిపోయిన పాతవే వాడుతున్నారన్నారు. వాటి వల్ల అలల తాకిడికి తట్టుకోలేక వేసిన పైపులు కొట్టుకుపోతున్నాయన్నారు. కమిషన్ల కోసం పనులు నాసిరకంగా చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. సదరమాట్ కెనాల్ అనేది 1892లో కట్టిన కెనాల్ను ఇప్పుడు దీని మైనర్ రిపేర్ కింద 2-3 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి ఇక్కడ నాణ్యత లేకుండా అంటే ఇట్లా జాలి పెట్టేసి మన మిషన్ గన్ను బట్టి ప్లాస్టింగ్ చేస్తారు. హాఫ్-ఇంచ్ అంటే ఓన్లీ హాఫ్-ఇంచే, దానికి మినిమం ఒక 9 ఇంచులైనా కంకర వేసి కడితేనే అవుతుంది, అంటే గచ్చు ఆగడానికి కోసం. ఇక్కడ తెగిపోయిన కాడ ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటిదాకా పైపు లేదు. ఆ పైపులు కూడా ఎక్కడనే పాత పైపులు తీసుకొచ్చి పైపులు వేసిర్రు. ఇది నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ల లోపము, ప్రభుత్వ లోపంతో వాళ్ళు బతకడానికి కోసం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తెగిపోతే మళ్ళీ రైతులు ముడతారు, వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ వేసుకొని మళ్ళీ డబ్బులు తీసి దోచుకోవడానికి కోసమే. ఇసుక లేకుండా, కంక్రీట్ లేకుండా ఎక్కడికెళ్ళో గుట్టకెళ్ళి దొడ్డుమూరం తీసుకొచ్చి అంత మట్టే ఉంది. దాంట్లో ఎంతో సిమెంట్ పోసుకుంటా నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది తక్షణమే ఆఫీసర్లు మొత్తం చర్య తీసుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంటు చర్య తీసుకొని దీన్ని నాణ్యతగా వరకు చేయించగలరని. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే బంగారు తెలంగాణ ఆకాంక్షకు ముందడుగు పడుతున్నారు బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్ ఎంపీగా పనిచేసి 25 ఏళ్లైందన్న విద్యాసాగర్ రావు అప్పటికీ ఇప్పటికీ కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కరీంనగర్ నుంచి తానిచ్చిన అనేక నినాదాలు నిజమయ్యాయన్నారు. కరీంనగర్ నుంచి కశ్మీర్కు రైలు, ఇంటింటికి గోదావరి జలాల నినాదాలు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇదే తరహాలో ఇప్పుడు దేశానికి హైదరాబాద్ రాజధాని కావాలన్న తన వ్యక్తిగత అభిప్రాయం నెరవేరుతుందన్నారు. తెలంగాణ దేశానికి రెండవ రాజధాని అయితే బాగుంటుంది అనేటువంటి విషయం. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావాలని అంబేద్కర్ గారు 1956లో ఆయన స్మాల్ స్టేట్ సంబంధించినటువంటి పుస్తకంలో ఒక ప్రత్యేకంగా రాయడం జరిగింది. దీని గురించి బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి ఆనాడు ఒక రాష్ట్రంగా, ఒక రాజధానిగా పెట్టాలి. ఈ రాజధానిగా చేస్తేనే భారతదేశ సెక్యూరిటీకి చాలా అవసరమని, రాజధాని షల్ బి ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది రావాలని. నా మనసులో ఉండేది వ్యక్తిగతంగా తప్పకుండా అయి తీరుతుంది అది. ఎందుకంటే కరీంనగర్లో కూడా మనం అనుకుంటున్నాం కాబట్టి
డెఫినెట్గా భారతదేశానికి రెండవ రాజధాని కాబోతుంది. దాన్ని సాకారం చేసుకోవడానికి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి, చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రెండో క్యాపిటల్ గురించి మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో మాట్లాడుకున్న విషయాలు, చేపట్టిన ఉద్యమాలు దాదాపు అన్నీ సఫలీకృతం అయిపోయినాయి. ఈ రెండవ క్యాపిటల్ సంబంధించి కూడా కావాలి. అప్పుడే ముఖ్యంగా ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది, అత్యధిక యువశక్తి ఉంది. యువకుల భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి బయటికి రావాలంటే వాళ్ళకు పనిగా 2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. రేపు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. అక్కడ జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ఛాలెంజింగ్ ఫ్రీ కమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా 211వ కోర్సు యొక్క CGP పూర్తి సైనిక వైభవంతో నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. పరేడ్ కార్యక్రమం తర్వాత శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకోనున్నారు. రేపు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. అక్కడ జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ఛాలెంజింగ్ ఫ్రీ కమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా 211వ కోర్సు యొక్క CGP పూర్తి సైనిక వైభవంతో నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. పరేడ్ కార్యక్రమం తర్వాత శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకోనున్నారు. రేపు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. అక్కడ జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ఛాలెంజింగ్ ఫ్రీ కమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా 211వ కోర్సు యొక్క CGP పూర్తి సైనిక వైభవంతో నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. పరేడ్ కార్యక్రమం తర్వాత శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రభుత్వం మత్స్యవృత్తిలో ఉన్న తమను కాపాడకుండా ముదిరాజులకే ప్రాధాన్యమిస్తుందని మండిపడ్డారు జగిత్యాల జిల్లా గంగపుత్రులు. మెట్పల్లి మండలం వెల్లులలో జరిగిన చెరువుల పండుగలో ముదిరాజ్ కులస్తులతో వలలు వేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ సాయిరెడ్డి ఇదంతా చేయించాడని ఆరోపిస్తూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బెస్త కులస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బెస్త కులస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. తరతరాలుగా చెరువులపై తమకే హక్కు ఉందన్నారు బెస్త కులస్తులు. తమకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గూండ్లలు బెస్తలు ఈ జియో నెంబర్ అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గొడవలు లేవు. తెలంగాణ వచ్చినాక ఒక జియో 6 అని ఇవ్వడం వల్ల అందులో కొన్ని జాగాల్లో ముదిరాజులు పడుతుండొచ్చు. ఇక్కడ ఉమ్మడి జగిత్యాల్, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ సైడ్లో మొత్తం గంగపుత్రులు బెస్త గూండ్లనే ఉన్నారు. ఈ జియో వల్ల కొద్దిగా మిస్కమ్యూనికేషన్, వాళ్ళు కూడా మాకు హక్కులు కావాలి, చెరువులో హక్కు ఉందని వస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు సాంప్రదాయంగా జలపందిరి అంటే గంగపుత్రులే వేస్తుండే. ఆ ఇష్యూస్ మీద మేము ఫైట్ చేస్తున్నాం. మళ్ళీ దీనికి కూడా ఇప్పుడు మేము మొన్న మాకు అన్యాయం జరుగుతుందని మేము చెరువుల పండుగను బహిష్కరిస్తే ఈ ఎంపీపీ మారు సాయిరెడ్డి గారు అక్కడ కొండ్రికర్ల ఊర్లో కొనరావుపేటలో తక్కువ ఉన్నారని చెప్పి ముదిరాజుల బలం ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళతో జలపందిరి వేయించారు. ఇది మా సంప్రదాయమైన కుల వృత్తులను ప్రోత్సహించే గవర్నమెంట్ మా సంప్రదాయాల మీద దెబ్బతీస్తుంది. ఇది మా గంగమాతలకు మేము అవమానంగా భావిస్తున్నాం. కనుకనే మేము జగిత్యాల జిల్లా తరఫున మేము అందరం గ్యాదర్ అయ్యి సార్కు మరి ఎందుకు ఎట్లా వేశారు అని మేము అడగడానికి వచ్చినాము. ఇప్పుడు మీరు వీడియో మేము ఎప్పుడు మీకు సహకరిస్తాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం. మేము మెట్పల్లి వచ్చినప్పుడు కూడా మీకు కోఆపరేట్ చేసుకుని ఉన్నాం సార్. మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది వేయడం కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటున్నాం. దీనికి ఇంకేం లేదు సార్. ఫైర్ స్టేషన్ అంటే ఓ భవనం, అందులోని ఫైర్ అధికారి సిబ్బందికి కనీస వస్తువులు ఉండాలి. కానీ జనగామ జిల్లాలో ఫైర్ స్టేషన్కు నిలువ నీడ లేదు. సిబ్బందికి కూర్చోవడానికి కుర్చీలు లేవు. మంటలార్పే వాహనానికి షెడ్ లేక ఎండకు ఎండి వానకు తడుస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో 2019 మార్చి 3న ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ స్టేషన్ కు వాహనం, ఫైర్ ఆఫీసర్ తో పాటు 16 మంది సిబ్బందిని కేటాయించింది. ఈ అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న పశువుల కొట్టంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. షెడ్ లేకపోవడంతో వాహనం ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఫైర్ స్టేషన్ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఫైర్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి కూర్చోవడానికి కుర్చీలు లేవు. పశువుల కొట్టం పక్కనే ఉన్న ఆలయం గదిలో కూర్చొని పనిచేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పక్కనే ప్రమాదకరమైన పరిస్థితిలో వాహనంను నిలిపి ఉంచుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఫైర్ స్టేషన్ పాలకుర్తి పశువుల కేంద్రం దగ్గర నుంచి వాళ్ళు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ వెళ్ళడం చాలా ఇబ్బందిగా మారుతుంది. వర్షం పడితే మాత్రం ఇక్కడ నుంచి పాములు, తేళ్లు అన్ని బయటికి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ప్రమాదకరమైన స్థలంలో డ్యూటీ చేస్తూ ఉన్నారు. టెంపుల్కి సంబంధించిన స్థలంలో ఉంది. దీనికి పర్మనెంట్ స్టేషన్ని కట్టియాలని చెప్పేసి వెహికల్ బయట ఎండలో ఉంటుంది. అగ్ని ప్రమాదం సమాచారం ఇవ్వడం కోసం పశువులను దాటుకుంటూ అధికారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు స్థానికులు. ఫైర్ స్టేషన్ చుట్టూ విష పురుగులు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రము పశువుల కొట్టంలో పెట్టడం వలన వారి రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతున్నది. వాళ్ళు వర్షం వచ్చినప్పుడు పాములు, తేళ్లు అలాంటి రావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇక్కడైనా వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఒక మంచి ప్రదేశంలో వాళ్ళు నూతన బిల్డింగ్ నిర్మాణం. ఇది అగ్నిమాపక కేంద్రమా లేకపోతే పశువుల కొట్టమా ఏదా తెలియకుండా ఉన్నది. చాలా మాకు చాలా ఇబ్బంది సార్. ఇప్పుడు ఇది ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే ఫైర్ ఇంజన్ ఈ ఎండలో ఇది బండి ఖరాబ్ అయిన చాలా మందికి ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే దాదాపుగా 101 కొట్టంగానే దాదాపుగా 5 నిమిషాలలో ఉండాలి. బండికి ఈ ఎండలో ఏమాత్రం ఇదైనా అందరికీ ఇబ్బంది కలుగుతుందని దాదాపు 1 కోటి రూపాయల ఫైర్ ఇంజన్ పక్కబడి ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. చాలా డేంజర్ ఉన్నది. దాదాపు ఏమాత్రం ఇదైనా ఫైర్ ఇంజన్ 1 కోటి రూపాయలు నష్టం అవుతుంది. ఫైర్ స్టేషన్ కు సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు ఫైర్ ఆఫీసర్, సిబ్బంది.
ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా భవన నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా మాకు మినిమం కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేకున్నా కూడా మేము డ్యూటీ చేస్తున్నాం. పశువుల పాక ఉంది, దాంట్లో మాకు ఇచ్చిన షెల్టర్ కూడా అకామిడేట్ అట్లనే చేస్తున్నారు. మాకు దాంట్లో ఉంటున్నాము. ఈవెన్ మా వెహికల్కి కూడా ఎటువంటి షెడ్ లేదు. ఎండకు వర్షానికి కూడా అది ఇబ్బందికరంగానే ఉంది. వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎటువంటి ఏమి కూడా లేకుండా కూడా మేము రన్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఫైర్ స్టేషన్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. వాహనానికి షెడ్ ఏర్పాటు చేయాలంటున్నారు. పేరు గొప్ప ఉరుదిబాన చందంగా ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలోని ఫైర్ స్టేషన్ పరిస్థితి. ప్రభుత్వం భవన నిర్మాణం చేయకపోవడంతో పశువుల పాకలోనే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఫైర్ స్టేషన్ కు భవన నిర్మాణం చేయడమే కాదు, అందులో సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్ విజ్ న్యూస్, వరంగల్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమం 55వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మక్తా మహబూబ్పేటలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ అవినీతిని త్వరలోనే బయటపెడతానన్నారు. రవికుమార్ యాదవ్ డంపింగ్ యార్డ్ సమస్యను ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. శేర్లింగంపల్లిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు రవికుమార్ యాదవ్. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు అనేక ప్రాంతాల్లో వంతెనలు కట్టిస్తామని ఎన్నికల్లో హామీలిస్తుంటారు నేతలు. కరీంనగర్ జమ్మికుంటలో కట్టిన వంతెనను కూల్చివేస్తామని చెప్తున్నారు అధికార పార్టీ నేతలు. కట్టిన బ్రిడ్జిని కూల్చివేస్తే ఓట్లు రాలుతాయా? వాచ్ దిస్ స్టోరీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలిచ్చారు మంత్రి హరీష్ రావు. తమ పార్టీ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ను గెలిపిస్తే జమ్మికుంటలోని బ్రిడ్జిని కూల్చివేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెల్లి శ్రీనివాస్ ఓడిపోవడంతో హామీల అమలుకు నోచుకోలేదు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జమ్మికుంటకు వెళ్లినప్పుడల్లా తనను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఊళ్ళోని బ్రిడ్జి కూల్చివేస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే రోడ్డు వేస్తాం, వంతెనలు నిర్మిస్తామని నేతలు హామీలిస్తుంటారు. అయితే ఇక్కడ బ్రిడ్జి కూలగొడతామని ప్రామిస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట ఒకప్పుడు పల్లెటూరు, ఆ తర్వాత నగర పంచాయతీగా ఇప్పుడు మున్సిపల్ స్థాయికి ఎదిగింది. వ్యాపార పరంగా రాష్ట్రంలోని అతిపెద్ద కాటన్ మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది. పత్తి బిజినెస్ తో పాటు జిన్నింగ్ మిల్లులు చాలా ఉన్నాయి. కాజిపేట, బల్లర్షా, ఢిల్లీ మార్గంలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జమ్మికుంట పట్టణం మధ్య నుంచి రైలు మార్గం వెళ్తుంది. రోజు 10 నిమిషాలకు ఒక రైలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంది. రైలు మార్గానికి ఒక వైపున కొత్తపల్లి ప్రాంతం, మరొక వైపున జమ్మికుంట పట్టణం ఉంటుంది. జమ్మికుంట నుంచి కొత్తపల్లి మీదుగా అనేక గ్రామాలకు వెళ్లే రహదారి ఉంటుంది. అప్పట్లో రైలు వచ్చిన ప్రతిసారి గేటు వేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవి. జమ్మికుంట నుంచి పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, పొత్కపల్లి, గుంపుల, కాల్వ శ్రీరాంపూర్, మంతని, మహదేవ్పూర్ వరకు వాహనాలు ఇదే మార్గంలో వెళ్తుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి జమ్మికుంట పత్తి మార్కెట్ కు వాహనాలు ఇదే దారిలో వస్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్, మరిపల్లిగూడెం, పర్కాల, మొగుళ్లపల్లి, మెట్లపల్లి ఏరియా నుంచి వచ్చే వారికి ఇదే దారి. దీంతో రైలు మార్గం దాటాలంటే ఇబ్బందులయ్యేవి. ఎన్నో పోరాటాల తర్వాత 2008లో 24,06,00,000తో బ్రిడ్జి నిర్మించారు. ఆ తర్వాత నుంచి రైలు మార్గం దాటడం సులువైంది. ఆర్ఓబీకి 2 వైపులా సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాదచారులు, వాహనదారులు. ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. స్థానిక దుకాణదారులు సెట్ బ్యాక్ కాకపోవడంతో మున్సిపల్ అధికారులు 2-3 సార్లు దుకాణాలను కూల్చివేయాల్సి వచ్చింది. ఇప్పటికీ సర్వీస్ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు తొలగించలేదు. ఆర్ఓబీ నిర్మాణం తర్వాత రోడ్డుకు 2 పక్కల ఉన్న దుకాణాలకు గిరాకీ తగ్గింది. విలువైన కమర్షియల్ షట్టర్లకు గిరాకీ లేకుండా పోయింది. ఈ బ్రిడ్జి కింద 340 మంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. వంతెన వల్లే తమకు నష్టం కలిగిందన్న భావన స్థానికుల్లో ఏర్పడింది.
మళ్ళా కూలగొడదని అంటారు. దేనికి సంబంధించింది? దీనికి ఏదక్కడికి వస్తుంది? నువ్వు అప్పుడెందుకు కట్టిన వస్తుంటేవి సప్పుడే కూకోవద్దా? నువ్వు రూలు పడగొట్టి నువ్వు ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేయాలని అందరి మీద కొట్టి కట్టినవు. సరే కొడతావా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూలగొడతానంటాను? దానికి ఏది మంచిగా ఉంటుంది? అది ఈ బ్రిడ్జ్ పడ్డ కంచెలు పెట్టుకొని బతుకుతాను. దీని మీద ఇద్దరు పిల్లలు మేము బతుకున్నాం. మరి చేసుకునే ఇదే చేసుకొని బతుకుడాయే, ఇస్తే ఇది మాదే. ఇక మరి పొమ్మాట ఎక్కడ పోయి బతుకుతాం? లక్షల మంది బతుకుతారు. ఆర్ఓబి నిర్మాణం తర్వాత సర్వీస్ రోడ్లతో ఇబ్బందులు, వ్యాపారులకు నష్టం కలిగినా ఎవరు వంతెన కూల్చాలన్న డిమాండ్ చేయలేదు. బీఆర్ఎస్ నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నికల టైం నుంచి వంతెన కూల్చివేస్తామని చెబుతున్నారు. వంతెన కూల్చడం వల్ల మేలు జరిగితే జరగొచ్చు, కానీ గతంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యకు మళ్లీ ఎలా పరిష్కారం చూపిస్తారన్నది మాత్రం చెప్పడం లేదు. ఈ వంతెన ఒకవేళ కూలగొడితే జమ్మికుంట నుంచి కొత్తపల్లి వైపు వెళ్లేందుకు బ్రిడ్జి మరో మార్గం లేదు. మళ్లీ గంటల కొద్దీ రైల్వే గేట్ దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వంతెన స్థానంలో మరో కొత్త వంతెన కడతామని స్టేట్ గవర్నమెంట్ చెప్పినా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మేము చెప్తే రాకుండా ఊడిపేసడనే అదే రావద్దు. కోట్ల మంది బతుకుతారు. ఆస్తులు ఉన్నాయా? ఏమైనా భూములా, ఇందా, పొన్లా ఏమున్నాయి? మాకు ఏమి లేపట్టుగా రకరకాల కష్టం చేసుకొని బతుకుతాం. బ్రిడ్జ్ తీయటం ఏంటి? ఓ పక్కనే బ్రిడ్జ్ కింద ఉన్న వ్యాపారం చేసుకోమంటుండే, ఇంకోనేమో బ్రిడ్జ్ తీసేస్తా అంటుండే. ఇదంతా పరిపక్వత లేనటువంటి మెదడు మెచ్యూర్ కానటువంటి, ప్రజా అవసరాలని సరిగా అర్థం చేసుకోలేనటువంటి, భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ పట్టణానికి, మండలానికి, నియోజకవర్గానికి లబ్ధి చేకూరుతుందో ఆ దిశగా మాట్లాడాలి తప్ప ఇదంతా పరిపక్వత లేనటువంటి నాయకత్వ లక్షణం. ఇదంతా వంతెన కూల్చివేస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు వరంగల్ నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. భూసేకరణ పూర్తయినా నిర్వాసితులందరికీ పరిహారం ఆలస్యమవుతోంది. 300 మంది నిర్వాసితుల్లో 150 మందికే నష్టపరిహారం అందింది. మిగతా వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే పరిహారం ఆలస్యమవుతోందంటున్నారు రైతులు. వరంగల్ నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డుపై V6 గ్రౌండ్ రిపోర్ట్. చారిత్రక నగరం ఓరుగల్లు కాకతీయుల కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, పల్లెల నుంచి వచ్చే ప్రజలతో ఓరుగల్లు నగరం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుంది. ఆ ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. మరి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. మరి భూ నిరసితులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఎవరెవరి భూములు పోయాయి, ఎందుకు పరిహారం ఇవ్వట్లేదో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇన్నర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చింది ప్రభుత్వం, మీకు ఎందుకు రావట్లేదు? నాకు అంటే నాది 16 గుంటలు పోయింది. పోతే ఇప్పటి వరకు మేము కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నాము చాలా రోజుల నుంచి. 360 మందికి 150 మందికి ఇచ్చిండ్రు. ఇంకా మిగతా వాళ్ళకు ఇవ్వడం లేదు. ఇవ్వకుండానే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. ఇది పరిష్కార మార్గం వెతకమని అనేక సార్లు కలెక్టర్లకు, తర్వాత మినిస్టర్ గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి అనేక సందర్భాల్లో విన్నవించుకున్నాము. అయినా కానీ వాళ్ళ మనసు కరుగుతలేదు. కాబట్టి మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం భూనిరసితులకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు ఎందుకు ఇవ్వట్లేదు మీకు? అదే మనకు అంటే ఇస్తామంటున్నారు కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇదే కథ తిరిగి చస్తున్నాం మేము. అది కూడా అంటే ఆర్డీఓ అంటే కూడా, లేకుంటే కలెక్టర్ అంటే ఆర్డీఓ. ఇప్పుడు ఆర్డీఓ అని అంటారు. అది కూడా ఏమీ కదలిక లేదు. చెప్పండి, ఎన్నిసార్లు అధికారులను కలిసారు? 2019 నుంచి ఈ 4 సంవత్సరాల కాలం కూడా అధికారులను కలిసినాం. తర్వాత ప్రారంభమైనట్టుగా 5 చేసిళ్ళు మా ఒత్తిడికి ప్రారంభం చేసి చివరికి దాన్ని 150 మందికి ఇచ్చి ఇలా ఇంకా 160 మందికి ఆఫ్ చేసి వాళ్ళకు కూడా అంటే ఈ సంవత్సరం కాదు గత సంవత్సరం కిందనే 150 మందికి ఇచ్చిళ్ళు. 1 సంవత్సర కాలం నుంచి ఎవరికి కూడా పైసా ఇవ్వలేదు. కానీ అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఇటు కలెక్టర్ని కలిసినప్పటికీ అవుతుంది అంటూ ఉన్నది, కుడా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అంటూ ఉన్నారు, ఆర్డీ రెవెన్యూ వాళ్ళు మాదే ఉందయా, వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తే మేమే ఉంటారని చెప్పి అంటూ ఉన్నారు. అధికారుల మధ్య సమన్వయం అనేది పూర్తిగా లోపించింది.
ఒక అధికారి చెప్పేటువంటి మాట ఇంకో అధికారి చెప్పట్లేదు. ఒక ఆయన పైసలు ఉన్నాయి అంటాడు, ఒక ఆయన లివ్ అంటాడు, ఒక ఆయన పైసలు ఉన్నాయా అని చెప్పి అంటాడు. ఇట్లా రకరకాలుగా అధికారుల యొక్క వాళ్ళ కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మా విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక అసలు దగ్గరికి పోయినప్పుడు అయిపోతే తొందరపడకండి అని చెప్పడమే తప్ప అధికారులు దీన్ని పూర్తిగా చేసి ఇవ్వడానికి కోసం సిద్ధంగా లేరు. ఈ యొక్క పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు పెద్దగా గొప్ప చెప్పుకోవడానికి కోసం అభివృద్ధిని మేము చేస్తున్నాం, ఇలా చూసుకో వరంగల్ ఎట్లా నగరం 200 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డును ఓపెనింగ్ చేసినాం అని చెప్పుకోవడానికి కోసం ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేసింది. కానీ భూమి యజమానులం, భూమి ప్లాట్ల యజమానులం, రైతులు స్వచ్ఛందంగా నీకు పాత రేటుకు భూమి ఇస్తా అని చెప్పంటే పరిహారం ఇవ్వకుండా ఇవాళ కేటీఆర్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారంటే మా పరిస్థితి ఏంటిది అసలు? ఇవాళ దీని మీద ఆధారపడి భూమి కోల్పోతే ఈ భూమి దగ్గర ఇంకొక దగ్గర భూమి కొనుక్కోవడానికి కోసం, ఇల్లు పోతే ఇంకొక దగ్గర ఇల్లు కొనుక్కోవడం కోసం, కుటుంబ అవసరాల కోసం, బిడ్డల పెళ్ళిళ్ళు కానీ, తర్వాత ఇంకొకటి ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన కానీ, తర్వాత ఈ బాధలు భరించలేక వస్తాయని చెప్పని మన కిలవరంగల బజ్జూరి ప్రభాకర్, బజ్జూరి సురేష్ వాళ్ళు చనిపోయిండు, పెద్ద మనుషులైండు, ఎంతో ఆశలు పెట్టుకున్నారు, నిరుపేదలు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా రాకుండా జాప్యం చేస్తూ ఇక వెనుకబడ్డ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ఖచ్చితంగా మాకు భూబాధితులందరికీ ఇప్పుడున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ల మీద ఆధారపడినటువంటి రేటు కట్టించాలి. అదే కాకుండా ఖచ్చితంగా మాకు కేటీఆర్ యొక్క ఈ హామీ రాకపోతే కేటీఆర్కు చేసేటువంటి ఈ యొక్క శంకుస్థాపనను భూబాధితులం అందరం కలిసి ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మా సమస్యలు పరిష్కారం వరకు మేము ఈ యొక్క పోరాటాన్ని మాత్రం ఆపమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూమికి ఏ రేటు ప్రకారం, ఏ లెక్క ప్రకారం రేటు కట్టాలి? దాదాపుగా భూమికి రేటు అంటే అసలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ దాదాపుగా 20,000 నడుస్తూ ఉన్నది. 4,250 రూపాయలు కిలోవరంగల్ చింతల్లో కట్టిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇవ్వండి అని చెప్పని అంటే ఆ తక్కువ రేటుకు కూడా ఇంతవరకు మోక్షం లేదు. ఏలుమాముల ఆ ప్రాంతంలో దాదాపుగా 25,000 నడుస్తూ ఉన్నది, వాళ్ళకు 7,000 చిల్లర ఇస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రకంగా చూసినప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత సిటీ ఇది, వీళ్ళకు దాదాపుగా 4,000 కట్టిస్తూ ఉన్నారు. అయినా దీన్ని కూడా ఇవ్వడానికి కోసం ఇప్పుడు మై మాస్టర్స్కు అంటే ఇప్పుడు ఇక్కడ నాయుడు పంపు, మై మాస్టర్ స్కూలు, చింతలు, తర్వాత కిలావరంగల్లు, తర్వాత ఏనుమాముల, గొర్రెకుంట వీళ్ళందరికీ కూడా పాత రేటు అంటే 2019లో డిసైడ్ చేసిన రేటు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాలుగా రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ పెంచిళ్ళు, అది మాత్రం ఊసులేదు. ఇట్లా ఈ పాత రేటు ఇవన్నీ మేము కొట్లాడితే కూడా అవ్వట్లేదు. ఇప్పుడు మేము భరించే పరిస్థితి లేదు. మా కుటుంబాలతో సహా వచ్చి మాకు కొత్త రేటు వచ్చేంత వరకు, మాకు కరెక్ట్ హామీ వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. పరిస్థితి మొత్తానికి భూములు కోల్పోయినా కనీసం మాకు పరిహారం అందట్లేదు. పరిహారం ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తాం. కేటీఆర్ ప్రోగ్రాంను కూడా అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. 2019లో కూడా వాళ్ళను ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసిళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిప్పి ల్యాండ్ పోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అని కాలం గడుపుకుంటా ఇన్ని రోజుల కాంచెలు తెప్పించుకుంటూ ఈ మధ్య వస్తాయి, పోయిన నెల జనవరిలో వస్తాయి, ఈ 2-3 నెలల్లో అయిపోతాయని అధికారులను రాజకీయ నాయకులు కలిసి దీన్ని జాప్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టి వ్యవసాయం చేసుకోకుండా ప్లాట్లు పోయిన వాళ్ళకు, ప్లాట్ల కింద వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, హెల్త్ పర్పస్లో బాగలేని వాళ్ళందరూ ఈ డబ్బులు వస్తాయని ఆశతోని 4 సంవత్సరాల కంచెలు చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే ఈ పైసలు అందరికి ఇచ్చి రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు భూమి పోయింది 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు తిప్పితాన్లు మాకు ఆడే ఆఫీస్ పోతాం, కూడా ఆఫీస్ పోతాం, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, ఎవరి దగ్గర పోతే కూడా పట్టింపు లేదు మాకు. ఇక్కడ అజీజ్ రెడ్డి సార్ కూడా మాకు ఆపిలని చెప్పిండు. దాని తర్వాత ఏం చెప్తాను, ఇప్పుడు కలెక్టర్ పోవాలి, ఆడియోకి పోవాలి, ఇట్లనే అంటాను. మరి మాకు 4 సంవత్సరాలు మేము కూడా బిల్లులు చేసుకొని బతికేతోళ్ళం. మాకు కిరాయిలకు అవి సరిపోతలేవు. మాకు ఇప్పుడు మాకు కిరాయిలు కూడా వెళ్తలేవు. మాకు మన పైసలు మనకి ఇవ్వాలి. మేము ఇల్లు అన్నా ఏమైనా కొనుక్కుంటాం. మేము అప్పుల వాళ్ళైనాం. మేము ఇప్పుడు మాకు ఏం చేస్తారో మీదే న్యాయం చేయి. భూమి తీసుకున్నారు, మాకు పైసలు ఇస్తలేరు. మేము ఎక్కడెక్కడ తిరుగుతానో మేము అస్సలు పట్టింపు లేదు మాకు. ఎమ్మెల్యే సార్ అన్నారు, దయాకర్ సార్ దగ్గర కూడా పోయినాం, అందరి దగ్గర పోతాను. మేము అందరి దగ్గర పోతే కూడా ఎవరు పట్టింపు లేదు మాకు. ఇవ్వకుంటే మేము భూమి ఇవ్వం. మేము మా పానాలన్నా ఇచ్చి పెడతాం కానీ మేము భూమి ఇవ్వం. ఇక మాకు పైసలు ఇవ్వాలి. మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇక మేము 5 సంవత్సరాల కాంచి మాకు భూమి పోతుంది, రోడ్ వస్తుందని, రింగ్ రోడ్ వస్తుందని 5 సంవత్సరాల కాంచి
తిరిగి తిరిగి మాకే అష్టొస్తుంది. మేము 25 కిలోమీటర్ల కాంచి వస్తాను సార్. మాకు పైసలు ఇస్తేనే ఆ భూమి ఇస్తాం, లేకుంటే ఇయ్యం. అసలే 5-6 ఏండ్ల కాంచి తిప్పి తిప్పి మమ్మల్ని చంపుతారు. ఇంకెన్ని రోజుల కాంచి తిరగాలి? మాకు ఏదన్నా ఒకటి డిసైడ్ చేయాలి గవర్నమెంట్. కానీ ఇట్లనేనా మమ్మల్ని ఆగం చేసేది? పేదోళ్ళని, ఆడపిల్లలు ఉన్నారు పెళ్లికి, ఎట్లా చేసుకోవాలి? ఆ భూమి పైసలు వస్తేనే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. మీరు న్యాయం చేయండి సార్. గవర్నమెంట్ మీకు దండం పెడతాం కానీ న్యాయం చేయండి. 2019లో మా భూములు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి భూమి సేకరణలో మీ భూములు పోతున్నాయని చెప్పి మా భూములు తీసుకున్నారు. మీకు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి 2018లో మాకు చెప్పడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం చెల్లించలేదు. మేము ఆర్డీఓ దగ్గరికి, కుడా ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, ఎమ్మెల్యే దగ్గరికి తిరిగినా కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది తప్ప ఇంతవరకు మాకు నష్టపరిహారం చెల్లించలేదు. మేము 2019 నుంచి 2023 వరకు కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మాకు నష్టపరిహారం గురించి ఇంతవరకు వాళ్ళు స్పందించడం లేదు. మేము పోయి తిరిగిన ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు చేస్తాం, మాకు బడ్జెట్ ఉంటలేదు అని చెప్పి ఎన్నో కారణాలుగా చెప్తున్నారు తప్ప ఇంతవరకు మా బాధలు, మాకు వ్యవసాయం చేసుకోకుండా మాకు ఇంతవరకు ఏం మేము వాళ్ళు రోడ్డు పని స్టార్ట్ అయిన కాంచాలి కూడా ఇంతవరకు మేము అడ్డుకుంటామని పోతే కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా దౌర్జన్యంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేయడమే జరుగుతుంది తప్ప మమ్మల్ని మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితి జరుగుతున్నది. చూశారు కదా, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం కారణంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వడమే కాదు, రింగ్ రోడ్డు పనులు త్వరగతిన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్. That's all for now. Keep watching V6 News.